పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానముగా వించుకుందాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా కోరుకునేటువంటిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే స్వాతంత్రము అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, స్వాతంత్రము మానవుడు కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు కూడా మానవులకు స్వతంత్రమును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన దేవుడు భారతీయులైనటువంటి వారిని ప్రేమించి భారతదేశమును పరిపాలించుకునేటువంటి పరిపాలనా స్వాతంత్రమును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి ఈ పరిపాలనా స్వాతంత్రమును దేవుడు ఆదిలోనే మానవునికి ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనములో మానవుణ్ణి కలుగచేసిన తరువాత మానవుణ్ణి దేవుడు ఏలికగా చేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే మానవుడు తనను తాను పరిపాలించుకుంటూ ఏలికగా ఉండేటువంటి స్థితిని మానవునికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కానీ మానవుడు దేవుడు అనుగ్రహించినటువంటి స్వతంత్రతను పోగొట్టుకున్నటువంటి కారణమును బట్టి మానవ జీవితములో నేటి కాలములో ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యము, ఐశ్వర్యము, అధికార్యము ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా స్వతంత్రమును అనుభవించలేక స్వతంత్రమును కోరుకునేటువంటి స్థితిలోనికి మానవుడు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుడు మరలా ఒకప్పుడు స్వతంత్రం ఇచ్చినటువంటి దేవుడు మానవులకు స్వతంత్రం ఇవ్వటానికి మానవుడుగా వచ్చివేసినటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి. దేవుడు తనకున్నటువంటి దివ్య లక్షణములన్నిటితో పాటు స్వతంత్రత అనేటువంటి లక్షణమును మానవులకు అనుగ్రహించిన తరువాత ఈ స్వతంత్రతను దేవుని మీద ఆధారపడి వాడుకోవలసినటువంటి మానవులైనటువంటి వారు తమ ఇష్టానుసారముగా వాడుకునేటువంటి కారణాన్ని బట్టి, అంటే ఏ ఉద్దేశముతో మానవులకు దేవుడు స్వతంత్రం ఇచ్చారో ఆ ఉద్దేశము వారు నెరవేర్చుకోక వారి ఇష్టానుసారముగా వాడుకునేటువంటి స్థితి ఏం చేసింది అంటే మానవుణ్ణి బానిసలుగా మార్చివేసింది. కనుక దేవుని ఉద్దేశం ఏమిటో మనము గ్రహించాలి. స్వతంత్రం మనకిచ్చిట్లో దేవుని ఉద్దేశం ఏమిటి అంటే దైవ విరోధి ఉన్నటువంటి లోకములో మనమున్నాము గనుక దైవ విరోధి యొక్క అధికారమునకు లోబడకుండా ఉండటానికి మన యొక్క స్వతంత్రాన్ని మనం వాడుకోవాలని, రెండవది దేవునికి లోబడటానికి మన స్వతంత్రాన్ని మనం వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుడు మనకు స్వతంత్రం అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కానీ మానవుడు చేసినటువంటి పని ఏమిటంటే దేవుడు తనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి దేవునికి లోబడకుండా దేవుని ఇష్టప్రకారము ఆ స్వతంత్రాన్ని వాడుకొనకుండా తన ఇష్టప్రకారము వాడుకొని దైవ విరోధికి లోబడినటువంటి కారణము దైవ విరోధి మానవులను బానిసలుగా మార్చివేసింది. కనుకనే పిల్లరా, మానవుడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా స్వతంత్రమును కలిగినటువంటి స్థితిని అనుభవించలేనటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. కనుక సరే, దేవుడు భారతదేశాన్ని ప్రేమించారు అంటానికి మరి ఒక రుజువు ఏమిటి అంటే దేవుని అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను దేవుడు
భారతదేశములో బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. కొంచెం అన్వయించుకొని మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరచుట ద్వారా దేవుడు ఏమి అందించాలని ఉద్దేశపడ్డారు అంటే, మానవుడు పోగొట్టుకునేటువంటి స్వతంత్రాన్ని మానవుడు మరలా అందుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి దేవుడు ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు. బైబిల్ మిషను అనగా అర్థం ఏమిటి అంటే, బైబిల్ అనగా దేవుని వాక్యము, వాక్యం అనగా దేవుడు, మిషన్ అనగా పని. దేవుని చేతి పనిగా మానవుడు ఉంటే దేవుడు కలిగినటువంటి స్వతంత్రాన్ని మానవుడు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆ ఉద్దేశముతో దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి వారుగా ఉన్నారు. భారతదేశమును దేవుడు ప్రేమించటానికి గల కారణం ఏమిటి అంటే, భారతీయులైనటువంటి వారు భక్తికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వరు అనేటువంటి సంగతిని మనం ఎరుగుదుము. కనుక ఆ రీతిగా దైవజనులు పాడుతూ ఏమన్నారంటే, మున్ను భారతదేశ మునులందరి ధ్యానమున ఉన్న ఆ ప్రజాపతి ఆ క్రీస్తే తెలుసునా అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అనేక మంది భక్తి కొరకు తమ యొక్క జీవితాలను సమర్పించుకునేటువంటి కారణమును బట్టి, అటువంటి భక్తులు ఉన్నటువంటి దేశముగా భారతదేశము ఉన్నటువంటి కారణాన్ని బట్టి దేవుడు భారతదేశాన్ని ప్రేమించి బైబిల్ మిషన్ను భారతదేశములోనికి అనుగ్రహించి, భారతదేశములో ఉన్నటువంటి దైవజనునికి అనుగ్రహించి, తద్వారా భూలోకమంతటికి సువార్త వెళ్ళుటకు ఇండియా ప్రధానము, పైలోకము నుండి వచ్చినటువంటి బైబిల్ మిషన్ను ఎత్తి చూపించుము అని ప్రభు తెలియచేస్తూ, ప్రపంచమంతటినీ కూడా ఈ బైబిల్ మిషన్ అనుభవములోనికి, అంటే దేవుడు కలిగినటువంటి స్థితిలోనికి మానవుణ్ణి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశము దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు. గనుక ఆ ఉద్దేశము నెరవేరుట కొరకు భారతదేశాన్ని దేవుడు కోరుకున్నటువంటి వారుగా ఉన్నారు. అలాగున దేవుడు ప్రేమిస్తూ ఉన్నటువంటి భారతదేశమును బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో నుంచి దేశభక్తులైనటువంటి వారిని దేవుడు ప్రేరేపించి, మహాత్మా గాంధీ తత్సంబంధమైనటువంటి భక్తులను ప్రేరేపించి ఈ స్వతంత్రమును అందించటానికి దేవుడు ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ రీతిగా పరిపాలనా స్వాతంత్రం అందుకున్నప్పటికీ కూడా మానవుడు అందుకోవలసినటువంటి స్వాతంత్రము పరిపూర్ణము కాలేదు అనేటువంటి సంగతి ఈరోజు మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆశ తెలియచేస్తూ ఉంది. స్వతంత్రము నేను లేనటువంటి వాడనుగా ఉన్నాను అనేటువంటి ఆలోచన. కనుకనే ఎప్పుడు మానవుడు స్వతంత్రుడు కాగలుగుతారు అంటే, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు 76వ పాట రాస్తూ, దేవపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదుము అని అన్నారు. నేటి దిన మన ధ్యానం ఏమిటి అంటే, దేవపుత్ర స్వాతంత్రము. బాగా వినండి, మానవుడు ఎప్పుడైతే దేవపుత్ర స్వాతంత్రమును పొందుకున్నటువంటి వారుగా ఉంటారో అప్పుడు దేవుని చేరుకునేటువంటి వారుగా ఉంటారు. తద్వారా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రమును మానవుడు అనుభవించేటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ రీతిగా దేవపుత్ర స్వాతంత్రమును మానవుడు ఆదిలో పోగొట్టుకున్న కారణాన్ని బట్టి మానవులైనటువంటి వారిని మరలా దేవపుత్ర స్వాతంత్రములోనికి మానవులైనటువంటి వారిని దేవపుత్ర స్వాతంత్రములోనికి నడిపించటానికి దేవుడే దేవపుత్రుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆయన దేవపుత్రుడుగా వచ్చి సర్పసంతానమైనటువంటి మనలను ఏం చేశారు అంటే, దేవపుత్రులుగా మార్చటానికి తన వంతుగా ఆయన ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వాస్తవానికి ఆది మానవుడు ఏమని రాయబడింది? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనములో,
ఆదాము దేవునికి కుమారుడు అనేటువంటి సంగతిని మనం చూస్తాం. కనుక దేవుని పుత్రుడైనటువంటి ఆదాము ఎప్పుడైతే సాతాను వశములో ఉన్నటువంటి సర్పము మాట విన్నాడో, ఆదాము యొక్క సంతతి అంతా ఏ సంతతి అయిపోయింది అంటే సర్ప సంతానం అయిపోయింది. కాబట్టి ఈ సర్ప సంతానమును పిల్లరా దేవ సంతానముగా, దేవపుత్రులముగా తీర్చిదిద్దుట కొరకు దేవుడు ఏం చేశారంటే దేవపుత్రుడుగా ఈ లోకానికి వచ్చి సర్ప సంతానం మీదికి రావలసినటువంటి శిక్ష అంతటినీ కూడా, పాపము, శాపము, మరణము, సంబంధమైనటువంటి శిక్ష అంతటినీ కూడా, నరకము, ఆ శిక్ష అంతటినీ కూడా తన మీద వేసుకునేటువంటి వారుగా ఉండి ఈ సర్ప సంతానమును దేవ సంతానముగా తీర్చిదిద్దటానికి దేవుడు ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇది మనము గ్రహించవలసినటువంటి సంగతి. ఆ శిక్ష అంతటినీ కూడా ఆయన తన మీద వేసుకొని ఉన్న కారణాన్ని బట్టి పిల్లరా ఎలాగున మనము దేవ సంతానం అవుతాము అని అంటే, ఇప్పుడు మీరు చదవగలిగితే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాట, ఆయనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అనే మాటను చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మన శిక్షను భరించారు గనుక ఆయనను అంగీకరించటాన్ని బట్టి పిల్లరా మన కొరకు భరించినటువంటి శిక్ష నుంచి మనము విడుదల పొందటాన్ని బట్టి సర్ప సంతాన వశములో ఉన్నటువంటి మనలను పిల్లరా దేవ సంతాన వశంలోనికి రావటానికి మార్గము సరళమైంది అని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో దేవుడు వ్రాయించినటువంటి మాట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే మనము దత్తపుత్రులము కావాలనని. చాలండి. కనుక మనలను దత్తపుత్రులుగా చేసుకోవటానికి దేవపుత్రుడు ఈ లోకానికి మానవపుత్రుడుగా వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోనండి. కనుక ఆ దేవపుత్రునికి మనము దత్తత చేయబడుట అంటే అర్థమేమిటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఆయన యందు విశ్వాసం ఉంచటమే ఆయనకు మనము దత్తత చేయబడుట. అలాగూ దత్తత చేయబడినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు దేవపుత్రుల వరుసలోనికి వస్తాం. దేవపుత్రుల వరుసలోనికి వస్తే దేవునికి ఏముంది చెప్పండి? స్వతంత్రం ఉంది. గనుక దేవపుత్రులమైనటువంటి మనకును కూడా స్వతంత్రము అనేటువంటిది అనుగ్రహించబడేటువంటిదిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా, మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఈ దేవపుత్ర స్వాతంత్రమును కలిగి ఉండటానికి మనము కలిగి ఉండవలసినటువంటి స్వాతంత్రం ఏమిటి అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దినవృత్తాంతముల 1వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మాట త్వరగా సహాయం చేయండి. సరే, దినవృత్తాంతముల 1వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడైన రూబేలు కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడయుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వతంత్రము ఇశ్రాయేలు కుమారుడైనటువంటి యోసేపు కుమారులకు ఇయ్యబడెను. చాలండి స్నేహితులరా, దేవపుత్రుల వరుసలోనికి రావటానికి మొట్టమొదటి స్వతంత్రం ఏమి కావాలి అంటే జన్మ స్వతంత్రాన్ని సంపాదించుకోవాలి. ఏ స్వతంత్రం చెప్పండి? కనుక ఏ జన్మ స్వతంత్రము? దేవుని గర్భాన పుట్టినటువంటి వారము అనేటువంటి స్వతంత్రాన్ని మనము సంపాదించుకొనవలసినటువంటి వారముగా ఉన్నాం. దాని కొరకు దేవుడు ఏం చేశారు అని అంటే, ఇంతకుముందు నేను మీతో చెప్పినట్లుగా ఆయన మానవుడిగా వచ్చి మనలను
దత్తపుత్రులుగా స్వీకరించుట కొరకు ఆయన చేసినటువంటి ఏర్పాటు అయినటువంటి పూర్తి చేయండి. ఆయన యందు విశ్వాసం ఉంచుట అనేటువంటి అనుభవములోనికి వస్తే ఏం చేస్తాము చెప్పండి? దేవుని యందు జన్మించినటువంటి వారమవుతాము. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి. కనుక ఈ జన్మ స్వాతంత్రాన్ని సంపాదించిన తరువాత చేయాల్సినటువంటి పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పొందుకున్నటువంటి జన్మ స్వాతంత్రమును కాపాడుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, 22వ అధ్యాయము లూకాసు వార్త 28, 29 వచనాల్లో ప్రభువు మాట్లాడుతూ అంటారు, నాతో కూడా నా శోధనల్లో నిలిచిన వారు మీరే గనుక చదవండి. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. చాలండి, బాగా వినండి. సంగతి ఏమిటి అంటే, పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి దేవకుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఎలాగైతే శోధనలలో నిలిచి శోధనలలో జయించినటువంటి వారుగా ఉన్నారో, శోధనను సహించి జయించినటువంటి వారుగా ఉన్నారో, అలాగున శోధనను సహించి జయించినటువంటి అనుభవములోనికి వస్తే మన జన్మ స్వాతంత్రం అనేటువంటిది కాపాడబడుతుంది. బాగా గ్రహించండి. ఇప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదివిన మాట దగ్గరికి వస్తే, రూబేను వాస్తవానికి ఎవరు? ఇశ్రాయేలు యొక్క జ్యేష్ఠ కుమారుడు. కానీ జన్మ స్వాతంత్రం ఎందుకని పోయింది అని అంటే, శరీర సంబంధమైనటువంటి శోధనను ఏం చేశాడు అంటే తట్టుకోలేకపోయినటువంటి వాడుగా ఉన్నాడు. శరీరానికి లోబడి పాపములో పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆయన జన్మ స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు దేవుడు, అలాగున్నే ఆయన నా తండ్రి అనేటువంటి సంగతిని విశ్వసించినటువంటి మనము, జన్మ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మనము, ఆ జన్మ స్వాతంత్రాన్ని కాపాడుకొనుట కొరకు యేసు ప్రభువారు ఎలాగైతే శోధనలో నిలిచిన వారుగా ఉన్నారో, యోసేపు ఎలాగైతే బాల్యము నుంచి యవ్వన ప్రాయము వరకు కూడా శోధనలో నిలబడినటువంటి వారుగా ఉన్నారో, ఇంకా చెప్పాలంటే జీవితకాలమంతా శోధనలో నిలిచినటువంటి వారుగా ఉన్నారో, అలాగూ నిలిచినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు జన్మ స్వాతంత్రాన్ని మనం కాపాడుకునేటువంటి వారముగా ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇందాక మీతో చదివించారు, నాతో కూడా నా శోధనలో నిలిచిన వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లు ఏమండి నేను కూడా మీకు నా రాజ్యములో మిమ్మల్ని నియమిస్తున్నాను తెలియచేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి. కనుక స్వతంత్ర దినోత్సవ పండుగ మాసములోనికి వచ్చినటువంటి మనము ఏమండి, మన యొక్క స్వతంత్రము అనేటువంటిది నిర్వీర్యము కాకుండానట్లుగా, బానిసత్వములోనికి వెళ్ళకుండానట్లుగా ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దేవకుమారులము అనేటువంటి జన్మ స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఆ జన్మ స్వాతంత్రమును కాపాడుకొనుట కొరకు ఎదురయ్యేటువంటి శోధనలలో నిలిచినటువంటి అనుభవము కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు ఏమవుతామంట, దేవారాజా పుత్రులమై తేజారిల్లుదాము. చాలు. కనుక దేవరాజ పుత్రుల్లాగా ఏమండి ఈ లోకములో తేజరిల్లేటువంటి అనుభవములోనికి వస్తాం. అప్పుడు ఏమండి దేవలోకములో ప్రవేశిస్తాం. అందుకే 76వ పాట మొదటి చరణంలో దైవజనులు ఏమన్నారంటే, హృదయావాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదాము. చాలండి. కాబట్టి పిల్లరా, జన్మ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి అంటే
మన హృదయములో ఉన్నటువంటి వాంఛలన్నీ ఏం చేయాలి? ఆయన ఎదుట పారవేయాలి. మన జనకులు దేవదాసయ్య గారు అన్నట్టుగా, నా ఇష్టం ఇదిగో, ఇక నా ఇష్టము కాదది అని ఆయన చేతికి అప్పగించి, ఎవరి చేతికి? ప్రభువుకు అప్పగించేసి, ఇక ప్రభు ఇష్టమే అనేటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు పూర్తి చేయండి, ప్రతి శోధనలో నిలబడతాం. అర్థమవుతుందండి? మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే శోధనలో ఓడిపోయేటువంటి వారముగా ఉంటాం. అంటే శోధన వచ్చినప్పుడు పాపములో పడిపోయేటువంటి వారముగా ఉంటాం. జన్మ స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటాం. తద్వారా ఏం పోగొట్టుకుంటాం? దేవపుత్ర స్వాతంత్రాన్ని పోగొట్టుకొని దేవుణ్ణి చేరుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎంత స్వతంత్రుడుగా ఉన్నారో మానవుడు కూడా అంతే స్వతంత్రుడుగా ఉండాలి. అంటే ఈ దేవపుత్ర స్వాతంత్రమును సంపాదించుకొని కాపాడుకునేటువంటి అనుభవములోనికి రావాలి అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. రెండవదిగా, నిర్గమాకాండ గ్రంథము 21వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకున్నప్పుడు, నిర్గమాకాండ గ్రంథము 21వ అధ్యాయం 5-6 వచనాలు. నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను గనుక నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల అతని యజమానుడు దేవుని యొద్దకు అతనిని తీసుకొని వెళ్ళి, అనగా చదవండి, తలుపునొద్దకైనను ద్వారమునొద్దకైనను వానిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. చాలండి. అప్పుడు ఆ దాసుడు ఏమవుతాడు? జీవితకాలము యజమానునికి దాసుడవుతాడు. అంటే బాగా గ్రహించండి, ఇక్కడ యజమానుడు అనేటువంటి మాట ఎవరికి సాదృశ్యంగా మనము గ్రహించాలి ఈ సందర్భములో అంటే దేవునికి సాదృశ్యంగా గ్రహించాలి. బాగా వినండి. దేవుని యొక్క స్వాధీనములో దేవుణ్ణి మనము యజమానిగా చూసి దేవునికి దాసులుగా ఉండగలిగితే మాత్రమే మన స్వాతంత్రము అపవాది అపహరించకుండా మనం కాపాడుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం. కాబట్టి ఈ యొక్క దాసుడు తనకివ్వబడినటువంటి యజమాని దగ్గర ఉండేటువంటి స్వాతంత్రాన్ని, ఏ స్వాతంత్రాన్ని? యజమాని దగ్గర ఉండేటువంటి స్వాతంత్రాన్ని, యజమాని తనకిచ్చినటువంటి భార్యా బిడ్డలు అంటే యజమాని తనను నడిపించిన, దేవుడు తనను నడిపించినటువంటి సంఘములో ఉండేటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే కదురుతో గుచ్చబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? రైట్. కదురుతో గుచ్చబడటం అంటే అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము చేత పొడవబడినటువంటి వారుగా ఉండాలి. ఏం చేయాలి? కనుక స్నేహితులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము మన హృదయములోనికి తీసుకొని అది మన హృదయములో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనలను నొప్పించి మనలను సరిచేసేటువంటిదిగా ఉంటేనే అప్పుడు పూర్తి చేయండి మన స్వతంత్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. విని విడిచిపెట్టేటువంటి అనుభవములోనికి వెళితే మన స్వతంత్రాన్ని కాపాడుకోలేము. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవపుత్రుడుగా ఎలాగుండగలిగారు అని అంటే అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనప్పటికీ కూడా పూర్తి చేయండి, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఎలాగైతే తండ్రి చేత గుచ్చబడుటకు అంటే నలగగొట్టబడుటకు ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారో అలాగున తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితములో అనుమతించి ఉన్నటువంటి పరిస్థితులను మనము అంగీకరించేటువంటి అనుభవములోనికి వచ్చి ఆ తరువాత ఏమండి వాక్య ప్రకారము మనము గుచ్చబడి మనలను మనము సరిచేసుకునేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు
దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రమును కాపాడుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనములో పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై మాటలాడుచూ ఉండగా ఆ వాక్యము వినినటువంటి వారు ఏమంటున్నారు? వచ్చి అది వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని చాలు. కనుక దేవుని యొక్క వాక్యమును లోపలికి తీసుకొని హృదయములో నొచ్చుకున్నటువంటి వారుగా ఉండి, అంటే తమ బలహీనతలను తాము గుర్తించిన వారుగా ఉండి, ఎప్పుడైతే పేతురు నద్దకు వచ్చి అడిగి పేతురు చెప్పిన రీతిగా మారు మనస్సు పొందినటువంటి వారుగా ఉన్నారో, ఆ తరువాత బాప్తిస్మపు అనుభవములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారో, అప్పుడు వారు ఏమి కాగలిగారంటే దేవుని సంఘములోనికి చేర్చబడ్డారు అని తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఆ రోజు 3000 మంది సంఘములో చేర్చబడిరి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక ఇలాగున దేవుని యొక్క వాక్యము చేత గుచ్చబడినటువంటి అనుభవములోనికి రాకపోతే ఏ ప్రమాదం వస్తుందో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అక్కడ యూదులైనటువంటి వారు ఆయన శిష్యుల్లో కొందరు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరు అని చెప్పుకొనిరి. చాలు. కనుక అక్కడే రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ రోజు నుంచి ఆయనను వారు వెంబడించలేదు అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. కాబట్టి స్నేహితులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము వినినటువంటి వారు దాని ప్రకారము సరిచేసుకోవటానికి ఇష్టపడక ఆ వాక్యము చేత గుచ్చబడినటువంటి అనుభవములోనికి రాలేకపోతే ఏం పోగొట్టుకున్నారు? శిష్యుల వరుసలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? ఏ వరుసలో నుంచి? ఏ వరుసలో నుంచి? బాగా గుర్తుపెట్టుకోనండి, అనాలోచనగా ఉండబాకండి, బాగా గ్రహించండి. ఇలాగున ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయనను ప్రేమించేటువంటి స్వాతంత్రం మనం కలిగి ఉండాలి. అంటే ఇది ఏ స్వాతంత్రం చెప్పండి? దేవుణ్ణి ప్రేమించే స్వాతంత్రం. అర్థమైందండి? ఆ దాసుడు యజమాన్ని ప్రేమించేటువంటి స్వాతంత్రాన్ని కలిగి ఉండాలంటే ఏం చేయబడాల్సి వచ్చింది? కదురుతో గుచ్చబడాల్సి వచ్చినట్లుగా దేవుణ్ణి మనము ప్రేమించినటువంటి స్థితిని మనము కాపాడుకొనుట కొరకు వాక్యము చేత గుచ్చబడినటువంటి అనుభవములోనికి రాగలిగినటువంటి వారముగా ఉండాలి. అప్పుడే ఏం జరుగుద్ది? దేవపుత్ర స్వాతంత్రము కలిగినటువంటి వారముగా ఉంటాం. అందుకే 76వ పాటలో 4వ చరణములో దైవజనులు పాడుతూ, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకొందాము. చాలు. ఏంటంటే కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకునేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు దేవపుత్రులమై తేజరిల్లేటువంటి అనుభవములోనికి వస్తాం. అప్పుడు దేవపుత్ర స్వాతంత్రాన్ని కాపాడుకున్నటువంటి వారముగా ఉంటాం, కలిగి ఉన్నటువంటి వారముగా ఉంటాం. మూడవదిగా అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. చదవండి. చదువు. అది స్వతంత్రుడై ఉండి పిలువబడినటువంటి వాడు క్రీస్తు దాసుడు. బాగా గుర్తుపెట్టుకోనండి. అదే ఇంతకుముందు సందర్భంలో కూడా మనం విన్నాం. దేవునికి దాసుడుగా ఉంటేనే మనము స్వతంత్రతను కాపాడుకునేటువంటి వారముగా ఉండేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి
క్రీస్తుకు దాసులమై ఉండాలి అని మనం ఆలోచన చేస్తే ఏ అనుభవములోనికి రాగలగాలి చెప్పండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో బైబిల్ మిషన్ మూలవాక్యముగా దైవజనులు మనకు అందించినట్లుగా ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారముగా ఉంటే దేవపుత్ర స్వాతంత్రాన్ని కలిగినటువంటి వారముగా ఉంటాం. ప్లరా దేవునికి దాసుడయ్యే స్వతంత్రం మనకు వస్తే దేవపుత్ర స్వాతంత్రము నిలిచి ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఈయన మాటల చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండును అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులారా గమనించండి, దేవుని యొక్క మాట చొప్పున నడుచుకున్నటువంటి అనుభవమే ప్లరా మన యొక్క దేవపుత్ర స్వాతంత్రాన్ని కాపాడేటువంటిదిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకొకటిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. చాలండి, దేవపుత్ర స్వాతంత్రాన్ని మనం కలిగి ఉండాలి అంటే పూర్తి చేయండి, దైవాత్మ చేత నింపబడినటువంటి అనుభవములోనికి రావాలి. బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి దేవకుమారుడైనప్పటికీ కూడా, దేవుడైనప్పటికీ దేవకుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా దేవపుత్రుడుగా ఎలా కనబడ్డారు? తండ్రికి దాసుడుగా ఉన్నారు. ఇందాక విషయంలోంచి మాట్లాడుతూ ఉన్నాను, తండ్రి నీ చిత్తము సిద్ధించునుగా, కానీ తండ్రి చెప్పింది, తండ్రి నాతో చెప్పింది నేను చేస్తున్నాను అని చేసినటువంటి రీతిగా ఉండాలి. 4వ సంగతిలోనికి మనం వస్తే ప్లరా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనప్పటికీ కూడా దేవకుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగున్నారంట? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో ఆత్మచేత నడిపించబడ్డారు. ఏం చేయబడ్డారు చెప్పండి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారుగా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనములో కూడా ఇదే మాట వ్రాయబడి ఉంటుంది. మీరు చదవగలిగితే, దేవుడు ఆయనను శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ 36 38వ వచనం చూడండి. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. చాలండి స్నేహితులారా గమనించండి. కనుక దేవపుత్రుల వరుసలోనికి వచ్చినటువంటి మనము దేవపుత్ర స్వాతంత్రమును కాపాడుకొనుట కొరకు పూర్తి చేయండి. ఇంతకీ దేవపుత్ర స్వాతంత్రాన్ని ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకండి ఎందుకు కాపాడుకోవాలి? దేవుని చేరటానికి, మహిమ మేఘమెక్కేటువంటి స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవటానికి. కనుక ఏం చేసినటువంటి అనుభవంలోనికి రావాలి అంటే దైవాత్మ చేత నింపబడి దైవాత్మ చేత నడిపించబడినటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. 76వ పాట 4వ చరణంలో దైవజనులు పాడుతూ, అన్నీ పాపం బులను విడచి ఆత్మను బొందుదాము, ఆత్మను బొందుదాము, ఆత్మను బొందుదాము. కాబట్టి స్నేహితులరా, పరిశుద్ధాత్మను పొందినటువంటి అనుభవములోనికి వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అనుభవములో ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు ప్లరా పూర్తి చేయండి, దేవపుత్ర స్వాతంత్రమును కాపాడుకొని దేవుని చేరేటువంటి భాగ్యములోనికి వస్తాం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో పౌలు గారు మాట్లాడుతూ తెలియచేస్తున్నటువంటి సంగతి ఏమిటి అంటే,
ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. కనుక స్నేహితులారా గమనించండి, ఆ రీతిగా దేవకుమారులము అనేటువంటి స్వాతంత్రాన్ని ఈ లోకములో కాపాడుకునేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా అపోస్తుడైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి అమ్మా, ఏ స్వాతంత్రం అనుగ్రహించి? దాసి పిల్లల వరుసలో నుంచి స్వతంత్రురాలి పిల్లల వరుసలోనికి దేవుడు క్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకొని వచ్చారు. ఎలాగంటే, దాసి పిల్లలు అంటే హాగరు యొక్క సంతతి. ఏమండి? స్వతంత్రురాలి పిల్లలు అంటే శారా యొక్క సంతతి. యేసు ప్రభువారు శారా సంతతిలో నుంచి వచ్చారా, హాగరు సంతతిలో నుంచి వచ్చారా? శారా సంతతిలో నుంచి వచ్చి ఏం చేశారు? ఆయన మనలను దత్తత చేసుకున్నారు గనుక ఆయన ఏం చేశారు? మనలను దాసి పిల్లల వరుసలో నుంచి స్వతంత్రురాలి పిల్లల వరుసలోనికి తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎలాగూ మనము దాసి పిల్లలము అని అంటే, పిల్లరా, అపవాది యొక్క దాసత్వములో వెళ్ళి పుట్టినటువంటి వారముగా ఉన్నాము గనుక కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో కీర్తనాకారుడు మాట్లాడినట్లుగా, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించెను రాయబడినటువంటి మాట ప్రకారము ఆ యొక్క దాసత్వములో ఉన్నటువంటి మనలను ప్రభు ఏం చేశారు అంటే స్వతంత్రురాలి యొక్క పిల్లల వరుసలోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఏం చేయాలంట? చదవండి. మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఏం చేయకూడదంట సార్? దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొనకుడి అని తెలియచేస్తా ఉన్నారు. ఏ దాస్యము? లోకదాస్యము, శరీర దాస్యము, సాతాను యొక్క దాస్యము, తద్వారా పాపం అనేటువంటి దాస్యము అనేటువంటి కాడి కింద చిక్కుకొననటువంటి అనుభవములో ఉన్నప్పుడు దేవపుత్రుల యొక్క స్వాతంత్రాన్ని మనం కాపాడుకున్నటువంటి అనుభవములోనికి వస్తాం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే 76వ పాట 5వ చరణములో దైవజనులు పాడుతూ చూడండి, చేసిన పంబుల్ మరలా చేయక నిల్చుదాము. చాలు, అర్థమవుతుందండి. చేసిన పాపములు మరలా చేయక నిలిచేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి దేవపుత్ర స్వాతంత్రాన్ని దేవకుమారుని ద్వారా అనుగ్రహించబడినటువంటి పూర్తి చేయనాన దేవపుత్ర స్వాతంత్రమును ఏం చేసిన వారముగా ఉంటాం? కాపాడుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా ఉంటాం. కాపాడుకుంటే ఏం జరుగుద్ది? దేవపుత్రులమై తేజరిల్లుతాము. దేవుని యొద్దకు చేరుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉంటామని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులరా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23 వచనముల్లో అపవాది ఎంతగా ప్రయత్నం చేశాడో దేవపుత్రుడైనటువంటి యేసు ప్రభువారిని దాస్యములోనికి నడిపించటానికి అక్కడ మనకు కనబడదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడునూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. చాలండి, బాగా వినండి. సంగతి ఏంటి? ఎంత తెలివిగా అపవాది దేవకుమారుడైనటువంటి దేవపుత్రుడైనటువంటి యేసు ప్రభువాన్ని ఎక్కడికి నెట్టేయాలని చూశాడు? లోకదాసత్వములోనికి. అర్థమవుతుందండి. లోకములో ఏమన్నది? పాపమున్నది. పాపదాసత్వములోనికి ఏంటది అని మనం ఆలోచన చేస్తే ఆయన
యేసు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు ద్వారానే ఏమని చెప్తున్నాడు? సిలువ నీకు దూరం అవునుగాక అంటున్నారు. మంచి పనే చెడ్డ పనే? ఏమండి, అయ్యో, శరీర రీతిని ఆలోచన చేస్తే సిలువ దూరం అవటం అనేటువంటిది యేసు ప్రభు వారికి ఏమండి మేలా కాదా? కానీ అది అపవాది చెప్పినటువంటి మాట గనుక ఒకవేళ దాన్ని చేస్తే ఆయన ఏమవుతారు చెప్పండి? అయ్యో, పాపదాసత్వములోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉంటారు. కనుక ఈలాగున పాపదాసత్వములో నుంచి ఏమండి మరలా పాపదాసత్వములోనికి పడిపోకుండా ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి. అపవాది యేసు ప్రభువారిని నెట్టివేయటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మన విషయంలో నెట్టివేయడా? కనుక ఎప్పుడూ కూడా ఏమన్నారు దైవజనులు? ప్రభు ఏం చెప్పారు? దైవజనులు ఏమన్నారు? మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. అమావాస్య చీకటి ప్రియులారా, దానికి అధికారమున్నది ప్రియులారా. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చక్కికి చేరేను శనిగాడు. కనుక చాలా మెలకువగా ఉండి మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కునకుండా ఉండాలి. అందుకే ప్రభు ఏం చేశారు? ఓ సాతానా, నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నా వెనకకు పో అని ఎలాగైతే గద్దించారో అలాగున గతకాలములో పడిపోయినటువంటి పాపస్థితిలోనికి, ఆ దాసత్వములోనికి లాగివేయటానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా గద్దించి వాటిలో పడకుండా ఉండగలిగితే యేసు ప్రభు వారు ఎలాగైతే దేవపుత్ర స్వాతంత్రాన్ని కలిగి ఉన్నారో ఆ స్వాతంత్రంతో ఏం చేయగలిగారు చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అన్నారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్నారు. చూసారా, దేవపుత్ర స్వాతంత్రం ఎంత భాగ్యం ఇచ్చిందో ఆలోచన చేయండి. అంత గొప్ప చనువు ఏమండి ఈరోజు మనకు అనుగ్రహించబడుట కొరకు దేవపుత్ర స్వాతంత్రమును మనము కలిగి ఉండాలి. దీని కొరకు ఏమండి దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొనకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి అనుభవం, దాని కొరకు జీవితాన్ని ఉపయోగించుకునేటువంటి అనుభవం లోనికి వచ్చినప్పుడు దేవపుత్ర స్వాతంత్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇక ఆరవదిగా మొదటి సంగతి ఏంటి చెప్పండి? జన్మ స్వాతంత్రం. రెండో స్వాతంత్రం ఏంటి చెప్పండి అమ్మా? దేవుణ్ణి ప్రేమించే స్వాతంత్రం. మూడవది దేవపుత్రునికి దాసునిగా ఉండేటువంటి స్వాతంత్రం. నాలుగవది దైవాత్మ చేత నింపబడేటువంటి, నడిపించబడేటువంటి స్వాతంత్రం. దీని కొరకు ఏం చేయాలి? దైవాత్మ చేత నింపబడి నడిపించబడటానికి ఏం చేయాలి? అయ్యో, అన్నీ పాపం బులను విడచి ఆత్మను బొందుదాము. అన్ని పాపములను విడిచిపెట్టే స్వాతంత్రం కలిగి ఉండాలి. అన్నా కొన్నే అది సంగతి. కనుక స్నేహితులారా గమనించండి. ఆ తరువాత దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండేటువంటి స్వాతంత్రాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డామం ఎక్కడికి రానివ్వకూడదు? ఈ గుడిలోనికి రానివ్వకూడదు. ఇది ఎవరి గుడి? ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? కనుక స్నేహితులారా గమనించండి. రైట్. ఆరవదిగా అపోస్తుడైనటువంటి పౌలు గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎందుకు పిలవబడ్డామంట? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, అది ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. ఆగండి. శరీర క్రియలకు హేతువు చేసుకుంటే ఏమవుద్ది? మన స్వతంత్రం అపవాది వశమైపోద్ది, శరీరం వశమైపోద్ది. అర్థమవుతుందండి? చదవండి.
ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండు. చాలండి పిల్లరా, గమనించండి. ఒకనికొకడు దాసులుగా ఉండేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు పిల్లరా, మన స్వతంత్రమును మనం ఏం చేస్తామంటే కాపాడుకునేటువంటి అనుభవములోనికి వచ్చేటువంటి వారముగా ఉంటాం. ఇదేంటండి ఒకరికొకడు దాసులు అవటం ఏంటి? స్వతంత్రాన్ని కాపాడుకోవటం ఏంటి? దేని కొరకు దాసులమవ్వాలి ఒకరికొకరు? చెప్పండి, దేని కొరకు దాసులమవ్వాలి అని అంటే మరి ఒకరిని ఆత్మీయ జీవితంలో బలపరుచుట కొరకు వారికి దాసులుగా ఉండాలి. అర్థమవుతుందండి? మరి ఒకరిని దేవుని యొద్దకు నడిపించుట కొరకు దాసులుగా ఉండాలి. అది ఒకరికొకరికి దాసులం అవటం అంటే. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులరా, అలాగున ఒకరినొకడు హెచ్చరించుకొనుటకు, ఒకరినొకరు సరిచేయుట కొరకు, ఒకరినొకరు గద్దించుట కొరకు, నాకు ఇదే పనే పొద్దాక నీకు చెప్పటం అని అనకూడదు. వారికి దాసుల్లాగా ఏం చేస్తూ ఉండాలి? వారిని సరిచేస్తూ ఉన్నటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. అలాగ వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రము, ఏ స్వాతంత్రం అది? అయ్యో ఒకరిని సంపాదించుకునేటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకుంటాం. ఏ స్వాతంత్రం అది? ఎలా సంపాదించుకోవటం? క్రీస్తులోనికి సంపాదించుకునేటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకుంటాం. దాసులుగా ఉండలేమనుకోండి, పొద్దాకి ఇదే పని నీకు చెప్పటం అని చెప్పడం మానేసాం అనుకోండి, సంపాదించుకున్నావా పోగొట్టుకుంటావా? ఏంటది? ఒక ఆత్మను పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాం. అర్థమవుతుందండి? ఎంత గొప్ప స్వాతంత్రమును దేవుడు మనకిచ్చారో ఆలోచించేయండి. రైట్. కాబట్టి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనములో పిల్లరా, ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. తన దగ్గరికి వచ్చినటువంటి 12 మందిని ఏమండి పరలోక వాస్తవ్యులను చేయుట కొరకు పాదశుద్ధి చేయటానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అర్థమవుతుందండి? స్నేహితులారా, గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే, అందుకే దైవజనులు ఏమన్నారో తెలుసా? ఒక పూట భోజనం పెట్టైనా సువార్త చెప్పండి అన్నారు. ఏంటంట? అమ్మో స్నేహితులారా, బాగా గమనించండి. రైట్. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5:13 మనం చూసాం. ఒకనికొకడు దాసునిగా ఉండుట అనేటువంటి స్వతంత్రమును మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. 7వదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అమ్మా, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములను తేరి చూడగా చేరు నిలకడగా ఉండువాడెవడో అది వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడయుండి అమ్మా తన క్రియలో ధన్యుడగును. అర్థమవుతుందండి? స్నేహితులారా, బాగా గమనించండి. పిల్లరా, క్రియలను బట్టి స్వాతంత్రులముగా ఉండాలి. దేన్ని బట్టి అంట? క్రియలను బట్టి స్వాతంత్రంగా ఉండాలంటే ఏం చేయాలంట? నియమములను విని మర్చిపోయిన వారముగా ఉండక ఆ క్రియలను అనుసరించి ఏం చేయాలి? క్రియలను బట్టి ధన్యుల వరుసలోనికి రాగలిగితే పిల్లరా ఏం చేస్తామో తెలుసా? దేవపుత్ర స్వాతంత్రాన్ని కలిగి ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయములో 39వ వచనములో యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతూ ఉంటే, ఏమండి మీలో ఎవరైనా స్వతంత్రుడు కావాలంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రుడు చేయాలి అని అంటా ఉంటే, మేము ఎప్పుడూ దాసులుగా ఉండలేదే, మేము అబ్రహాము సంతానమే అని అంటున్నారు యూదులు. ప్రభు ఏమంటున్నారు? చదవండి 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినటువంటి క్రియలే చేస్తారు కదా. చాలు, అర్థమవుతుందండి. అంటే అర్థం ఏమిటంటే మన క్రియలను పిల్లరా
దేవపుత్రుని క్రియలుగా మనం చూసుకోగలిగితే, ఆ క్రియలు మనం కలిగినటువంటి వారముగా ఉంటే దేవపుత్ర స్వాతంత్రాన్ని మనం సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం, కాపాడుకునేటువంటి వారముగా ఉంటాం అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటారు, ప్రతివాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. సరే, 8వదిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. చాలండి, ఇదే స్వాతంత్రం తెలుసా? సంపాదించుకునే స్వాతంత్రం. ఎంతమందికి సంపాదన కావాలి? కుడిచే చూపించండి ఒకసారి. ఎవరికి సంపాదన వద్దా? ఏ సంపాదన? అనేకులను సంపాదించుకునేటువంటి సంపాదన. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అసలైన సంపాదన ఏంటి చెప్పండి? అపోస్తలుడు దానియేలు గారు రాసినటువంటి పత్రిక గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఏంటది? నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలములో మా నక్షత్రములను పోలిన వారే ప్రకాశిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ సంపాదన ఎంతమందికి కావాలి? అవునా? కనుక ఇలాగున అనేకులను సంపాదించుకునేటువంటి స్వాతంత్రం మనం కావాలి, కలిగి ఉండాలి. అదే అప్పుడే మనం ఏమవుతామంటే దేవపుత్రులం అవుతాం. ఈ స్వతంత్రాన్ని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటండి? చదవండి, అక్కడే ఉంది. నేను అందరి విషయములో దాసునిగా ఉంటిని. అర్థమవుతుందండి? దాసులుగా ఉంటే సంపాదించుకుంటామా? యజమానులుగా ఉంటే సంపాదించుకుంటామా? అయ్యో, అనేక ఆత్మలను దాసులుగా ఉంటే సంపాదించుకుంటాం. స్నేహితులారా, బాగా గమనించండి. అలాగున ఈ స్వాతంత్రమును మనము సంపాదించుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకే 76వ పాట 6వ చరణములో దైవజనులు చక్కని మాట తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు. కనుక ప్రభువు మనల్ని చూసి రమ్మంటూ ఉన్నప్పుడు ఏమండి, ఆ అనుభవములోనికి మనము రాగలిగితే, ఏమండి, వెనక తిరిగి చూడనటువంటి అనుభవములోనికి రాగలిగితే ఆ స్వాతంత్రాన్ని మనం కాపాడుకునేటువంటి వారముగా ఉంటామని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. సరే, మరి ఒకటిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 42వ వచనం ఇక చదివేస్తున్నాను. పరదైసును స్వతంత్రించుకునేటువంటి స్వాతంత్రము ఏంటి అని అంటే, మనకైతే ఇది తగును అని శిలువ మీద ఉన్న దొంగ ఎలా చెప్పాడో, మనలను మనం పరీక్షించి ఆయనను ఆశ్రయించేటువంటి స్థితిలోనికి వస్తే ఈ పరదైసును చేరుకునేటువంటి స్వాతంత్రాన్ని కలిగి ఉంటాం. అదే దేవపుత్ర స్వాతంత్రం. మరి ఒకటిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములో 3 లోకాలు 3 కాలాలు చూచేటువంటి స్వాతంత్రము ఆత్మవశములోనికి వెళ్ళినప్పుడు కలిగినటువంటి వారముగా ఉంటాం. 11వదిగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనములో ఏమండి ఏముంటుందో తెలుసా? గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరుచుకొనుచున్నది అని మనం చూస్తాం. కనుక ఈ స్వతంత్రం ఏమిటి? పెండ్లి కుమార్తెగా ఉండే స్వతంత్రము కావాలి అంటే మనలను మనము సిద్ధపరుచుకునేటువంటి స్వతంత్రాన్ని కలిగినటువంటి వారముగా ఉండాలి. చివరిగా 12వదిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని మహిమ చేత అలంకరించబడినటువంటి వారముగా ఉంటే పెండ్లి భార్య స్వతంత్రాన్ని మనం కలిగి ఉంటాం. ఏ భార్య? గొర్రెపిల్ల భార్య స్వతంత్రాన్ని మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిశుద్ధాత్మతో నడిపించారు చెప్పండి? ఏమండి, దేవపుత్రులను పూర్తి చేయండి. ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చారు? అయ్యో, దేవుని భార్య స్థానములోనికి, అంటే దేవుని సరసన యుగయుగాలు కూర్చునేటువంటి భాగ్యములోనికి తీసుకొని వస్తారు. ఎప్పుడు? ఈ స్వాతంత్రములను మనము కలిగి
కలిగి ఉంటేనా కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? కనుక మమ్మీ డాడీ చాలా ఇచ్చారు, ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి? ఇది కూడా అంతే, అంతేనా కాదు? కనుక స్నేహితులారా, అలా కాపాడుకునేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు పిల్లరా దేవపుత్ర స్వాతంత్రమును కలిగి దేవుని చేరేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారముగా ఉంటాం. అట్టి ధన్యత ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ మాసములోనికి వచ్చినటువంటి మనము సంపాదించుకొనగలిగినటువంటి కృప పెళ్లి కుమారుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.